అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అయితే ఇప్పుడు శివాజీ గారి మ్యాటర్ చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఈవెన్ ఏదో దేశాలలో బతుకుతున్న నాన్ వేసినా కూడా దాని మీద మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? నాన్ వేసిన గాడికి ఇంతకుముందు లాలీపాప్ స్టార్ అని ఒక బిల్డు ఉండే. ఇప్పుడు వానికి లాలీపాప్ స్టార్ తీసేసి నేను చెక్క స్టార్ అని ఒక పేరు పెట్టిన. వాడు ఇండియాకి చెక్క స్టార్, ఇండియాలోనే చెక్క స్టార్. వాడు ఇండియాకి రాగానే వానికి 2 ఉంటాయి కింద. ఓకే, కాయలు అంటారు వాటల్ని. అరే నాన్ వేసిన గుర్తుపెట్టుకో, కాయలు అంటారా కాకా, నీకు చెప్తున్నా. నీ కాయలు మొత్తము నువ్వు ఇండియాలో ఎయిర్పోర్ట్లో దిగినా సరే నీ కాయలు ఆనే కూర్తారా కాయ. నువ్వు అక్కడ కూడా గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడైతే నువ్వు ఇప్పుడు మనకు బయట దేశాలలో తిరుగుతున్నావో, బయట దేశాలలో తెలుగు వాడు చూసినా కూడా నీ కాయలకు వస్తారా. జాగ్రత్తగా తిరుగు, బయట నువ్వు ఎక్కడ తిరిగినా సరే జాగ్రత్తగా తిరుగు. ఇండియాలోంచి బహిష్కరించాలి అట్లాంటి చెత్తన. అయితే నాన్ వెజ్ చెప్తున్నాడు కదా, నేను ఇండియాలో ట్యాక్స్ కడుతున్నా, నా బ్యాంక్ అకౌంట్ దగ్గర 6 కోట్లు ఉన్నాయి, దర్జాగా కాలేసుకొని బ్రతకచ్చు, నాకెందుకు అవసరాలు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నాడు. వాడిని ఎవరు మాట్లాడాలి? మనం చూతే కానీ, అరే చూతేగా నేను ఎవరు దేవుడు మీద మాట్లాడమని చెప్పలేదు రేడా. నీ అమ్మ మొగుడని నేను కూడా అంట. మరి నాకు కూడా కాలేదు, నాకు కూడా వచ్చురా బూతులు, నీకంటే ఎక్కువ వచ్చురా నాకు. నీ అమ్మ నాన్న సంస్కారం నాకు లేదురా, నీ అమ్మ అనాల్సిన అవసరం కూడా నాకు లేదురా. ఓకేనా? భూమి మీద లుచ్చాగా నువ్వు మాట్లాడినట్టు ఎవడు మాట్లాడట్లేదు. ఇప్పుడు నువ్వు ఎవరికి నువ్వు మెసేజ్ ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో ఏమి ఇస్తున్నావు రా బాయ్? నువ్వు మొత్తం చూతే మాటలు మాట్లాడుతున్నావు. నీ చూతే కథలు, నీ చూతే మాటలు మొత్తం బయట పడినారా బాయ్. నువ్వు ఇప్పటి వరకు మొన్నటిదాకా బెట్టింగ్ వాళ్ళు చెప్పినప్పుడు నేను నమ్మలే. నిజంగా చెప్తున్నా, బెట్టింగ్ వాళ్ళు బయాసన్ యాదవ్ కానీ, విజ్జు గౌడ్ కానీ, లేకపోతే చాలామంది యూట్యూబర్స్ బయటకు వచ్చి చాలా మాటలు చెప్పారు. నాన్ వేసిన వాడు ఫేమ్ గురించి వాడు ప్రతి ఒక్క 4 నెలలకో లేకపోతే 6 నెలలకో బయటకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తాడు అందరికీ, ఇలా చేస్తాడు అది ఇది అని చెప్పి. ఓకేనా? అరే నాయన, నువ్వు బెట్టింగ్ యాప్ చేసినప్పుడు నేను చాలా వీడినా నిన్ను. అరే చూతేగా నువ్వు ఇండియాలోకి వస్తే జైల్లో 10 సంవత్సరాలు ఉన్నా పర్లేదురా, నీలాంటి పొడిచి నువ్వు జైలుకు పోవాలి. అయితే నాన్ వేస్ అన్న ఇదే కాకుండా దేవతల మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. మరి మీరేమంటారు? బ్రో వాడు ఒక చూతే నా కొడుకు బ్రో. వాడు ఏంటంటే వాడికి బయట దేశాలలో తిరిగి నాకు నాలెడ్జ్ ఎక్కువ, నేనే దేవుడిని అనుకుంటున్నాను వాడు. ఓకేనా? అరే బాబు, భారతదేశంలో తప్ప ఒక భారతదేశంలో తప్పక నీకు ఒక హిందూ మతంలో తప్పక దేవుడికి ఇంత ప్రాధాన్యత ఇచ్చేది ఎక్కడా లేదురా, ప్రపంచంలోనే లేదురా. అరే చూతేగా హిందూయిజం అంటేనే ఒక నమ్మకం రా. ఆ నమ్మకాన్ని భారతదేశం నమ్మకాన్ని ప్రపంచం మొత్తం నమ్మిందిరా, నువ్వు నమ్మడం కాదురా. నీలాంటి చూతేగాలు పెద్ద పెద్ద సైంటిస్టులు వచ్చి వెనుకెళ్ళిపోయారు దాన్ని కనిపెట్టలేక. అరే ఇండియాలో ఇంత నమ్మకం ఉంది, దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి. ఓకేనా? నీలాంటి చూతేగానికి ఇప్పుడు మళ్ళీ చెప్తాను, చూతేగా నీ కాయలు కోసి పారను కాలరా. నువ్వు ఏడున్నా సరే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నాన్ వేసిన చూతేగాడు ఏడుకి వచ్చినా సరే ఆయన కాయలు కోసి పారనుకోండి. ఫస్ట్ ఆడ భూమిని తిరగడానికి అసలు వీలే లేదు. ఆయన కాయలు కోసి పారనుకోండి. ఫస్ట్ వాడిని కాయలు వచ్చి పక్కన పెట్టుర్రి, వాడు అవసరం లేదు ఇండియాలో. అయితే అలాంటి చూతేగాడు ఇండియాకి ఎందుకండి మనకు? అయితే అన్న చూసుకుంటే 14 ఏళ్ల బాలికను కూడా చాలా అబ్యూజ్ చేశాడని చెప్పేసి ఉంది. సో చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరేమంటారు? బ్రో వాడు 14 ఏళ్ల పాపని వాడు ఏమంటాడంటే, మనం ఆ మాట అంటే నేను బయట కంట్రీలో వేసినా ఇండియాలో చేయలేదు, బయట కంట్రీలో లీగల్ అని చెప్తాడు వాడు. అది అర్థమైందా? ఇండియాలో ఇల్లీగల్ 14 ఏళ్ల పాపని చేయడానికి, బయట కంట్రీలో లీగల్ అని చెప్తాడు. ఆడు పెద్ద చూతగాడు బ్రో. వాడు పెళ్ళి లేదు, పెటాకులు లేదు. వాడు చేసే పని ఏంటంటే వాడు మనకు వీడియోలు ఇస్తున్నాడు, లిటరల్లీ దానికి హ్యాండ్సప్. అరే నువ్వు ఇచ్చే నాలెడ్జ్కి, నువ్వు ఇచ్చే వీడియోలకి మేము హ్యాండ్సప్ చెప్తున్నాం రా. దాన్ని మేమే వద్దంటలేము, దాన్ని ఏం తప్పుపడతలేము. బట్ నువ్వు ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, నువ్వు ఇండియా కూడు తిని నా కొడుక, నీకు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు నీకు సబ్స్క్రైబర్లు ఎవర్రా ప్రపంచంలో నీ వీడియోలు చూసేది? చూతే కానీ నీకు తెలియ మాట్లాడుతావు నువ్వు మొత్తం. నువ్వు చూసే నీ వీడియోలు చూసేటోళ్ళు అందరూ కూడా ఇప్పుడు చెప్తాను, నేను కూడా చూతేగానే నీ వీడియోలు ఇప్పటివరకు నేను చూతేగాని కాబట్టి చూసినారు నీ వీడియోలు ఇప్పటివరకు. నువ్వు పెద్ద చూతేగాని అని ఇప్పుడు నాకు అర్థమైంది. బరాబర్ ఇండియాలో ప్రతి ఒక్కరు రిపోర్ట్ కొట్టుముకోండి మన ఛానల్కి. అయితే నాన్ వేస్ అన్న రీసెంట్గా చూసుకుంటే 1.8 మిలియన్ ఉన్న ఫాలోవర్స్ 1.7కి పడిపోయారు. దీనికి కారణం ఏంటంటే 1.8 కూడా కాదు, వానికి 1K ఫాలోవర్స్ వచ్చేలాగా చేయాలి మనం నిజంగా ఇండియన్స్ అయితే, మనం నిజంగా హిందూస్ అయితే వాడికి 1K ఫాలోవర్స్ వచ్చేలాగా చేయాలి. ఓకేనా? ఆ చూతగాడికి 1K ఫాలోవర్స్ కూడా ఎక్కువ. వాడికి మనం ఫుడ్కి భిక్షం వేస్తున్నాం, వాడు ఖర్చు పెడుతున్నాడు. బట్ మనం చూస్తేనే కదా వాడికి రెవెన్యూ వస్తుంది. మనం చూడబట్టే, ఇండియన్ చూడబట్టే కదా వాడికి రెవెన్యూ వస్తుంది. ఇండియన్ చూడకపోతే వాన్ ఛానల్ ఎవడు బ్రో చూసేది? వాడికి ఏమొచ్చాను బొగడగాడికి ఎవడు చూస్తాడు మన ఛానల్?
ఇండియా వాళ్ళు కాబట్టి ఇండియాలో ఎవరికి ఏం ఇంత నాలెడ్జ్ లేదు, ఇండియాలో ఎవడు బయట ప్రపంచంలో ఏం చూడలేదు కాబట్టి చూస్తున్నారు. బయట ప్రపంచంలో వాని వీడియోలు చూసేటోడు ఒక్క లేడు బ్రో. అయితే అమ్మాయిల గురించి ఇంత మంచిగా ఇప్పుడైతే బోధిస్తున్నాడు కదా, సో ఒకనొక టైంలో చూసుకుంటే చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, చాలా మంది అమ్మాయిలతో అసభ్యకరంగా పడుకున్నాను అని చెప్పేసి, ఆటగాడిని అని చెప్పేసి, చాలా పిచ్చుల మీద ఆడని చెప్పేసి అప్పట్లో చాలా స్పీచ్లు ఇచ్చాడు. మరి అలా చెప్పినోడు ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడడం అసలు కరెక్ట్? వాడు అసలు రూపం వచ్చేసి మరొక రామ్ గోపాల్ వర్మ, ఓకేనా? వాడు బయటికి రాలేదు అంతే, వాడు ఇప్పుడు బయటకు వచ్చిండు. వాడు మరొక రామ్ గోపాల్ వర్మ వాడు ఇండియాలో పెద్ద చూతగాడు బ్రో. వాని గురించి మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. వాడు ఇండియాలోకి రాగానే వాళ్ళు లేపుతారు బ్రో, దాంతో నో డౌట్. ఇండియాలో రాముని సీతను తిట్టిన వాడు సీతను తిట్టినోడు. వాడు సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది, సంక్రాంతికి బలిస్తారని అక్కడనే బలిస్తారు, ఇక్కడ కూడా కాదు అక్కడనే. వాడు ఏది అదర్ కంట్రీస్లో ఉన్నాడో అదర్ కంట్రీస్లోనే మన ఇబ్బంది చేస్తారు. అయితే చెప్తున్నాడు కదా, నేను ఇండియన్ని, నేను ట్యాక్స్ కడుతున్నా అక్కడ, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. మరి మీరేమంటారు బ్రో? వాడు ఇండియన్ కాబట్టే కదా బ్రో మనం కూడా రియాక్ట్ అవుతున్నాం. వాడు ఎవడో చూతగాడితే వానికి ఎందుకు రియాక్ట్ అవుతాము? ఎవడో చైనా వాడో లేకపోతే ఎవడో బంగ్లాదేశ్ వాడో ఇంకొకటి అయితే ఆ చూతగాళ్ళకి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం మనకు లేదు కదా. వీడు మన దేశంలో పుట్టి, మన రాష్ట్రంలో పుట్టి, మన ఊర్లో పుట్టి వీడు మనని కించపరిచి మాట్లాడుతున్నాడు, ఓకేనా? అత్యంత తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఎక్కువ విలువిచ్చే దేవుడు ఎవరంటే రాముడు, ఓకేనా? రామునికి అంత ప్రాధాన్యత ఉంటుంది తెలుగు రాష్ట్రాలలో. అలాంటి రాముడిని, అలాంటి సీతని కించపరిచి మాట్లాడిండు వీడు. ఈ చూతేగానికి రాముడు సీత విలువ తెలియాలంటే ఇక్కడ ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో, ఎవరైతే హిందూ ధర్మానికి సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ అలాంటి చూతేగాని తీసుకొచ్చి ఇక్కడ క్షమాపణ చెప్పించి వాడిని జైలు వేసి కుమ్మపడుతుంది ఫస్ట్, ఓకే? వాడి వల్ల ఉపయోగపడేది ఏం లేదు భారతదేశానికి. అయితే గరికపాటి గారిని కూడా కాయలు కోసేయాలి తాత మీకు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి మీరేమంటారు? వాని కాయలు కోసేయడం లేరు బ్రో. వాని కాయలు కోసే టైం దగ్గర పడింది కాబట్టి వాడు అందరు కాయలు కోయాలనుకుంటుండే, ఓకేనా? వాని ఇంతకుముందు ఎవరైతే మన బయాసని యాదవ్ ఉన్నాడో రైడరు, ఆయన చెప్పిండు లాలీపాప్ రా, నువ్వు లాలీపాప్ స్టార్ అంటే నేను నమ్మలే, ఓకేనా? ఈయన కాయలు లేవు అనుకుంటున్నా బ్రో నేను. ఈయన కాయలు లేవు కాబట్టి వాడు అందరి కాయల మీద పడుతున్నాడు, కరబుజకాయ అంటున్నాడు, దాని తర్వాత ఏది అది మన కీరా అంటున్నాడు, ఇవన్నీ చూపిస్తున్నాడు. వానికి ఏం లేదనుకుంటా బ్రో నేను, నాకు తెలిసి. వీడియో మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అసలు ఆ వీడియో అసలు చాలా అసభ్యకరంగా చూపించాడు. సో అమ్మాయి ఆడవాళ్ళ అవయవాలు దీంతో పోల్చాడు, అది మీరేమంటారు? ఒక అమ్మ కడుపులో పుట్టిన ఎవడు కూడా చాతనైతే అమ్మ కడుపులోంచి వచ్చిన ఎవడు కూడా అలాంటి అంత భయంకరమైన చెత్త మాటలు ఇంతవరకు ఎవడు మాట్లాడలే. ఇన్స్టాగ్రామ్లో మీరు మొత్తం ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోండి, ఇంతవరకు అలాంటి బూతులు మాట్లాడడం ఇన్స్టాగ్రామ్లో లేడు, ఓకేనా? లేడీస్కి ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో, మగవాళ్ళకి ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో దాన్ని మొత్తం రివీల్ చేసినాడు, ఓకేనా? వానికి ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఉన్న ప్రతి ఒక్క ఫాలోవర్కి చెప్తున్నా నేను, వాని అన్ఫాలో చేసి పానుకోండి ఫస్ట్, ఓకేనా? మీ ఇంట్లో పొర్రపాటున మీ చిన్న బాబులో, మీ చిన్న పాపనో ఫోన్ పెట్టుకుంటే రేపటి రోజు ఇంట్లోకి వచ్చిన తర్వాత నాన్న నాన్ వెజ్ ఇది మాట్లాడింది, అది ఏంది నాన్న అడుగుతాను నేను, ఇవేం చెప్పలేదు దానికి, ఓకేనా? అయితే ఇప్పటికే చిన్నపిల్లలందరూ ఆటగాడు అని చెప్పేసి చాలా పాడైపోయారు ఇతని డైలాగుల వల్ల. మరి మీరేమంటారు? బ్రో, ఆటగాడు అనేది వాని ఓన్ క్రియేషన్ బ్రో. వాడు ఆటలు ఆడుకుంటే మనకు ప్రాబ్లం లేదు. హెచ్ఐవి వచ్చిపోయేది వాడు, ఓకేనా? హెచ్ఐవి అనేది వాడు అంటించుకొని ఇండియాకి రావాలనుకుంటున్నాను నేను, ఓకేనా? వీడు పెద్ద చక్కగాడు, వాడికి ఏం లేదు, వాడు చక్క మాటలే మాట్లాడతాడు ఫస్ట్ నుంచి. మీరు ఎప్పుడైతే వాడు 2022-21లోనో వాడు వెళ్ళిపోయింది అనుకుంటా, అప్పటి నుంచి వాని హిస్టరీ చూసుకోండి, వాడు మాట్లాడే ప్రతి మాట చక్క మాటే, ఓకేనా? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడేది చక్క మాటలే, వాడు చక్కగాడు ఫస్ట్. అయితే అతను చెప్పాడు కదా, నేను కూడా హిందువునే, నేను చాలా దేవస్థానాలు చూపించాను మీ అందరికీ, నేను చాలా దేవాలయాలు చూపించాను, ఆల్మోస్ట్ 18 శక్తిపీఠాలు నేను చూపించాను, అలాంటి యూట్యూబర్ ఎవరు లేడు ఇండియాలో అని చెప్పేసి చెప్పాడు. మరి మీరేమంటారు? అరే చూతగా నిన్ను మేము చూపించమన్నామా? ఎవర్రా నువ్వు 8 శక్తిపీఠాలు చూపిస్తే ఇంకా అనకూడదు కానీ మంచి మాటలు కూడా వస్తలేవు నాకు. నువ్వు 8 శక్తిపీఠాలు చూపించినైతే నువ్వు ఇప్పుడు దేవుళ్ళని తిడతావారా? నువ్వు దేవుడు అవుతావా? 8 శక్తిపీఠాలు చూపించినా నువ్వు దేవుడు అవుతావారా? నువ్వు దేవుడు కాదు కదా. చూతేగా ఫస్ట్ నువ్వు 8 శక్తిపీఠాలు నేను ఎవరు చూపించమని అడగలే, అది నీ పర్పస్, అది నీ డ్యూటీరా. అరే నువ్వు బెగ్గర్వరా, నువ్వు బెగ్గర్. నీ వీడియోలు అందరూ చూస్తే నీకు డబ్బులు వస్తున్నాయి, ఓకేనా? నీ వీడియోలు అందరూ చూస్తున్నారు కాబట్టి నీకు డబ్బులు వస్తున్నాయి. నీలాంటి చూతే నా కొడక నీ వీడియోలు ఒక్కటి కూడా చూడరు ఇప్పటి నుంచి ఎవడు. ఇండియాలో ఎవరు చూడరా నీ వీడియోలు, గుర్తుపెట్టుకో. నువ్వు వేదాన్, ఎవరైతే వేదాన్ మీడియా ఉన్నాడో అతని మీద కూడా అయ్యప్ప మాల వేసుకొని ఉంటే అతని మీద కూడా బూతులు మాట్లాడినావు నువ్వు, ఓకేనా? వేదానికి పని లేక నీకు ఫోన్ చేయలేదురా చూతేగా. నువ్వు దేవుని తిడితే ఫోన్ చేసిండ్రా, హిందూయిజంని తిడితే ఫోన్ చేసిండ్రా నీకు చూతే. నువ్వు ఇండియాలో అడుగుపెట్టి చూడరా. నువ్వు బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కండ కోసి పెడతారని చెప్పి. ఇది కండలు కోస్తారు.
ఏం వీని ఇంట్లో వాళ్ళకి కండలు కూడా పంపారు ఇంటికి, ఓకేనా? అంత అరాచకం చేస్తారు వీని మీద అందరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అంత అరాచకంగా ఉన్నారు. వాడు ఎవడు బ్రో వాడు తిట్టాడని దేవుళ్ళని తిడితే వానికి ఏమొస్తుంది చెప్పు? వాడు అదే హిందూ దేవుళ్ళని కాకుండా మిగతా దేవుళ్ళని తిట్టే మన చేతనైతే వాడు చేతనే చెప్పు మనం. వాడు మామూలుగా ఏదో క్రిస్టియనే కదా వాడు. అయితే హిందూ దేవుళ్ళని తిరిగితే ఏంటంటే హిందువులు చాలా వరకు మోస్ట్లీ ఇండియాలోనే ఉన్నారు, వేరే కంట్రీలో లేరు కదా అని చెప్పేసి హిందూ దేవుళ్ళని తిట్టలేదు. సో వేరే దేవుళ్ళని తిరిగితే అతను ఉంటున్న కంట్రీలో వేరే దేవుణ్ణి పూజించే వాళ్ళు ఆ కంట్రీలో ఉన్నారు, అతన్ని వేసేస్తారు అని చెప్పేసి చెప్పలేదు అని చెప్పేసి బయట టాక్ వస్తుంది. వీనికి కీరా కింద పెడతారు, 90mm కీరా ఉంది కదా, కింద పెడతారు వీనికి, కింద దోస్తారు ఆ కీరాని. అందుకే వీడు చెప్తలేడు, అరే నీకు ధైర్యం దమ్ము ఉంటే ఆ దేవుళ్ళని కూడా తిట్టి మాట్లాడవు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దేవుళ్ళని తిట్టినావు, ఫస్ట్ ఏ దేవుళ్ళని తిట్టడమే తప్పు, ఓకేనా? బట్ నువ్వు అక్కడ ఉన్నావు, సేఫ్ సైడ్ చూసుకొని హిందూ దేవుళ్ళని తిడుతున్నావు. నువ్వు పుట్టింది ఇండియాలో, నువ్వు పుట్టింది ఆంధ్రప్రదేశ్లో. అరే చూతేగా ఆంధ్రప్రదేశ్ని ఈరోజు వరల్డ్ వైడ్గా ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే. నువ్వు ఒక్కనివి కాదు, నువ్వు ఒక్కనివే వీడియోలు చూపిస్తలేవు, నీలాంటి వాళ్ళు చాలామంది వీడియోలు చూపిస్తున్నారు రా. అయితే ఇంకోటి చూసుకుంటే నాన్ వెజ్ నాకు సపోర్ట్గా ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ రామాబాయ్ అని చెప్పేసి రామాబాయ్ అనే పర్సన్ సపోర్ట్గా మాట్లాడాడు నిన్నటి వీడియోలో. ఆ తర్వాత మీరు చేసిన తప్పు అని మాట్లాడాడు, మళ్ళీ సపోర్ట్గా మాట్లాడుతున్నారు, మీరేమంటారు? బ్రో వానికి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ లైఫ్లను సాక్రిఫైస్ చేసి ఇండియాకి రమ్మ. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియాలో పుట్టి ఉప్పు కారం తిన్నోడైతే ఇండియాకి రాడు వాడు, ఓకే? వాడు ఇండియాకి వచ్చే ధైర్యం దమ్ము లేదు వాడికి, వాడు బయట ఉండి మాట్లాడతాడు ఈ సొల్లంతా. ఈ రామాబాయ్ అనే పర్సన్ ఎవరంటే అప్పట్లో నాన్ వెజ్ బెట్టింగ్ యాప్ల కోసం పోరాడినప్పుడు ఈ రామాబాయ్ అనే పర్సన్ కూడా అప్పుడు పోరాడినోడే. సో వీళ్ళిద్దరు అప్పుడు కలిసి పోరాడారు, అప్పుడు జనాల్లో చాలా ఆదరణ పొందారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేమంటారు? నాన్ వెజ్ అనే చూతేగాడు గురించి నేను ఫస్ట్ నుంచి చెప్తా, నేను మన ఫాలోవర్, ఓకే? వాడు రైడ్ స్టార్ట్ చేసి ఇండియాలో ఈ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాడు ఏదైతే టెంపుల్స్ చూపించాడో, ఏదైతే విజిటింగ్ ప్లేసెస్ చూపించాడో అప్పటి నుంచి వాడికి ఫ్యాన్ నేను, ఓకేనా? వాడికి అప్పటి నుంచి ఫాలోవర్ నేను. వాడు బెట్టింగ్ యాప్స్ తర్వాత వాడికి అంత ఫాలోయింగ్ ప్రజల్లో లేదు, ఓకేనా? వాని వీడియోస్ వెళ్తలేవు అని చెప్పేసి వాడు ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో దాని మీద ఇప్పుడు నేను తిడితే మళ్ళీ ఒక 5-6 నెలలు నా ఛానల్ సర్వైవ్ అవుతుంది, నేను మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని అక్కడ తీసుకెళ్ళాడు, వాళ్ళ అమ్మ నాన్నకి అక్కడ కొనిపించడానికి మన దేవుడిని తిట్టి వాళ్ళకి కొనిపిస్తున్నాడు, మనం వేసే బిచ్చప్ డబ్బుతో వాళ్ళకి కొనిపిస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నని అక్కడే ఉన్నాడు కదా, శివాజీని ఏదో బూతు మాట మాట్లాడిండు, వాళ్ళ అమ్మ దగ్గర అదే మాట మాట్లాడమను మన చేతనైతే. వాళ్ళ అమ్మ దగ్గర అదే మాట మాట్లాడమను. శివాజీని తిట్టిండు కదా, దాని వరకు వాళ్ళ అమ్మ దగ్గర పోయి మాట్లాడితే కరెక్ట్, అది శివాజీని తిట్టడం కాదు, ఓకేనా? నాన్ వెజ్ చూస్తే కానీ గుర్తుపెట్టుకో, నిన్ను ఖచ్చితంగా బదనం చేసేంత వరకు వదలం రా, బదనం చేసేంత వరకు వదలం. ఇది నా ఛాలెంజ్, బదనం చేసేంత వరకు వదలం రా, గుర్తుపెట్టు. ఓకే, థ్యాంక్ యూ.